డాడీ నాకు అర్జెంటుగా 10 రూపీస్ కావాలి. 10 రూపీసా? ఎందుకు అంత డబ్బు? మా క్లాస్ పిల్లలం ఫోటో తీయించుకున్నాం. ఒక్కో కాపీ 10 రూపాయలు. టింకు, వీళ్ళంతా నీ క్లాస్మేట్సా? అవును. వెరీ గుడ్. మరి ఈవిడెవరు? మా క్లాస్ టీచర్. ఇదిగో ఈ ఆఫీసు 10 రూపాయలు చాలు నాన్న. మిగతా 40 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుతానరా. థ్యాంక్ యూ. అమ్మా, మళ్ళీ మమ్మీ ఎందురా? నన్ను మరి స్కూల్కి తీసుకెళ్ళొద్దు. రోజు ఆవిడే తీసుకెళ్లాలని రూల్ ఏమైనా ఉందా? ఇవాళ డాడీ నేను స్కూల్కి తీసుకెళ్తాడు. అలాగే. వెరీ గుడ్, కమాన్. ఎక్కడికి? టింకుని వాళ్ళ స్కూల్ వదిలేసి అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. అలాగా? ఏనాడు లేని ఇవాళ ఎంత కలిగిందో ఆ కోరిక. కొంచెం వెరైటీగా ఉంటుందని. చాలా ఊరుకోండి, వాళ్ళ స్కూల్లో అందరూ ఆడ టీచర్లే, మీరెందుకు అక్కడికి వెళ్ళడం? ఓహో, అదొకటి ఉంది కదూ. నువ్వే తీసుకెళ్ళి. బాయ్. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా స్కూల్కి వెళ్తే అమ్ము సిఐడి ఎవరైనా చూశారంటే డేంజర్లో పడిపోతాం. స్కూల్లో అడుగు పెడితే మర్యాద దక్కదని శారద అల్టిమేటం ఇచ్చింది. పోనీ తెలియకుండా వెళదామంటే ఆ గేటు దగ్గర సిఐడీలు. అదేరా బఠానీ నమ్ముకునేది. నా కర్మకి ఇంట బయట అందరూ సిఐడీలే. అసలు నువ్వు కూడా సిఐడి వేమని నాకు అనుమానం. ఏడ్చినట్టుంది. ఐ పిటియు. పిటి గిటి అని పిడి కొట్టకుండా కవితను కలుసుకునేందుకు మంచి మార్గం చెప్పరా. ఒకటే మార్గం ఉంది. ఏమిటిది? చెవిలా పడై. అమ్మో, పెళ్ళాం కాళ్ళు విరగొట్టాలా? తప్పేమోరా. తప్పదు మరి, ఉన్నది ఒకటే మార్గం. ప్రొసీడ్. ఒరే వైద్యం, మా ఆవిడ బాత్రూంలోకి వెళ్ళింది. ఏడ్చినట్టుంది. ఇవి తీసుకెళ్లి రూమ్ ముందు పడే. ఓకే. నాన్న, త్వరగా స్నానం చేసిరండి, ఈలోగా టిఫిన్ రెడీ చేస్తాను. మా ఆవిడ గొంతు మారిపోయిందిరా. ఏడ్చినట్టుంది. అది మీ మామగారి గొంతు. మరి ఇప్పుడు ఎలా? మన పథకం ప్రకారం ఎవరికో ఒకరికి నడ్డిరగాలి. ముందు ఎవరు అరటిపడి తొక్కేశారా బాబు? నేను మాత్రం కాదు మావయ్య. నువ్వు ఎవరున్నారయ్యా? డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు. బాగా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉండదా? ఏమయ్యా వైద్యం? కేసులు లేవని నువ్వు కానీ వేసావా? రాత్రి మీటింగ్ మైకం అలా మంచం మీద పడుకోబెట్టండి నెమ్మదిగా. చూడండి. అమ్మా అమ్మా అమ్మో, ఎలాగుంది? ఏడ్చినట్టుంది. నీ మొహం సంగతి కదా అమ్మాయి అడిగింది, నా కాలు సంగతి. అమ్మో, ఇక్కడ నరం బాగా నలిగినట్టుంది. మీరు కనీసం 3 రోజులు భోజనం మానేసి రెస్ట్ తీసుకోవటం మంచిది. అదే నాకేం కాలేదు, అసలు నాకు నొప్పి లేదు. అదే దాని ప్రత్యేకత. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ కాలు మోకాలు దాకా తీసేయాల్సి వస్తుంది. అంత మాట అనకండి. ఈ రకం జబ్బులు ఇండియా కొత్త గాని లండన్ లో మామూలే. దీన్ని లాటిన్ లో పెళ్ళికి ఫటక్ అంటారు. అదేం పేరయ్యా నీ క్రాఫ్ లాగా? పేరేదైనా మీరు 3 రోజులు మంచం దిగకూడదు. 3 రోజులా? నా వల్ల కాదు. అయితే తొడల దాకా తీసేయాల్సి వస్తుంది. తీసేసినా సరే నా వల్ల కాదు. కాదంటే ఎలా నాన్న? చూడమ్మా, ఈ 3 రోజులు నువ్వు కూడా మీ నాన్నగారి మంచం దగ్గరే ఉండాల్సి వస్తుంది. దెబ్బ తగిలింది నాకు, అమ్మాయి కాదు. ఏడ్చినట్టుంది. ఈ 3 రోజులు అమృతాంజనం ఆపకుండా మర్దనా చెయ్య. ఏమిటి? 3 రోజులు ఆపకుండానా? చక్కం ఊడొస్తుంది ఉన్నాయా? లేకపోతే కాలే ఊడొస్తాము. ఏమండి, ఇప్పుడు నేను వెళ్ళాను, టింకుని కాస్త స్కూల్ దగ్గర దింపొస్తారా? అదే ఏం లేదు, టింకు స్కూల్ దగ్గర దింపాలి కదా.